హాయ్ వెల్కమ్ టు సర్కిల్ లైఫ్ స్టైల్. ఈరోజు మేము మా అమ్మమ్మ మిల్లెట్ దోశ వేసారు. అది చాలా బాగుంది. మీకు ఎలాగో చెప్తాము, వినండి. హాయ్ వెల్కమ్ టు సఖీ ఫ్యామిలీ. ఇప్పుడైతే 2 కప్పులు మినపగుళ్ళు తీసుకున్నాను. దానికి 1 కప్పు కొర్రలు, కప్పు సామలు, రాగులు, ఊదలు, అలాగే అరికులు ఒక్కొక్క కప్పు చొప్పున తీసుకోవాలంటే 2 వంతులు మినపగుళ్ళు తీసుకుంటే ఒక్కొక్క వంతు చిరుధాన్యాలు తీసుకోవాలి. ఈ విధంగా మినపగుళ్ళు, రాగులు, కొర్రలు, ఊదలు, అరికలు, అలాగే సాంబలు ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని ఇందులో 1 స్పూన్ మెంతులు అయితే వేసుకొని వాటర్తో బాగా కడిగి శుభ్రం చేసుకొని ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టి ఉంచుకోవాలి. నైట్ అంతా నానిన ఈ పప్పులను అయితే గ్రైండర్ చేసుకుని దోశలు వేసుకోవాలండి. దోశలు చాలా బాగా వస్తాయి, చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. ఇవి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. బియ్యం వాడే కన్నా కూడా మనం ఇలా చిరుధాన్యాలతో దోశలు వేసుకోవడం వల్ల షుగర్ వాళ్ళకి కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కానీ బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు అందరూ కూడా ఎక్కువ చిరుధాన్యాలే వాడుతున్నారు. ఈ విధంగా వేసుకుని పల్లీ చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి ఏమేమి కావాలి ఏంటి ఎలా చేసామనేది మా మనవరాలకు కూడా చెప్తుంది, వినండి. మా మనవరాలు కలిపేస్తుందండి, నాకు హెల్ప్ చేస్తుంది అనమాట. ఇందులో ఏమేమి వేసాను చెప్పేసాను. మినపప్పు, కొర్రలు, రాగులు, సామలు, అరికలు, ఊదలు ఇవన్నీ కలిపి మిక్స్ చేసి గ్రైండ్ చేసుకుని దోశలు వేసుకోవాలి. థ్యాంక్ యూ. ఏం దోశలు ఇవి చెప్పు? మిల్లెట్ దోశలు. వెరీ గుడ్. మనం ఓవర్ నైట్ అంతా నానబెట్టిన చిరుధాన్యాలను ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే చూడండి మిల్లెట్ దోశకి కావాల్సిన పిండి అయితే రెడీగా ఉంది. ఇప్పుడైతే దోశలు వేసుకుందాం రండి. చాలా బాగా వస్తాయండి, చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తాయి. దోశ ఎప్పుడు కూడా ఒక చిన్న టిప్ చెప్తాను. పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే దోశ వేసుకోవాలండి. అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది, బాగా వస్తుంది. ముందుగా అయితే ఆయిల్ వేయకూడదు. దోశ వేసుకున్న తర్వాత పైన మీరు ఆయిల్ వేసుకున్నా నెయ్యి వేసుకున్నా ఏదైనా సరే ఈ విధంగా 2 వైపులా కూడా దోరగా వేయించుకుని నెయ్యి వేసుకుని వేయించుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే నెయ్యి వేసాను. అంతేనండి, ఎంత సింపుల్గా రెడీ అయిపోయింది చూసారా. ఎంతో రుచికరమైన మిల్లెట్ దోశ, అలాగే ఆరోగ్యానికి ఎంతో మంచిది. మీరందరూ కూడా మీరు ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా. మనం షుగర్ వాళ్ళకి కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కానీ నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు మినపగుళ్ళల్లో రైస్ మానేసి ఈ విధంగా చిరుధాన్యాలు మీ ఇష్టం, ఇవే కాదు చిరుధాన్యాల్లో చాలా రకాలు ఉన్నాయి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే వాటిని ఇలా మిక్స్ చేసుకుని ఇదిగోండి వేడిగా మిల్లెట్ దోశలు వేసుకుని తినండి. ఆరోగ్యానికి మంచిది, అలాగే మీకు వెయిట్ లాస్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిల్లెట్ దోశ చాలా బాగుందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. సూపర్ అంటే సూపర్గా ఉంది. టమాటా చట్నీతో అయితే చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మన ఆరోగ్యానికి మంచిది, అలాగే చాలా సింపుల్గా చాలా ఈజీగా మనమే ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. మీలో ఎంతమంది మిల్లెట్ దోశలు తింటున్నారు, ఎంతమందికి ఇది ఇష్టం అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. మా అమ్మమ్మ చేసిన మిల్లెట్ దోశ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. అండ్ మా అమ్మమ్మ ఛానల్ లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.